పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నైవ కుర్వతి ఫలం పాపస్య నేచ్చంతి పాపం కుర్వతి మానవా. అంటే మానవుడు పుణ్యం వల్ల వచ్చేటటువంటి సుఖాలు శుభాలు కోరుకుంటాడు, అవి కావాలని కోరుకుంటాడు. కానీ పుణ్యం చెయ్యడు. దాన ధర్మాలు చెయ్యి, ధర్మ మార్గంలో పయనించు, సత్యమే మాట్లాడు. నువ్వు నిర్వర్తించేటటువంటి విధుల్లో ఎటువంటి దుర్మార్గాలకి లేకుండా చూడు, సక్రమ మార్గంలో ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉండు, ఇతరులకు సహాయం చెయ్యి. ఇవన్నీ కూడా పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తాడా? చెయ్యడు. అలా వచ్చేటటువంటి పుణ్యం వల్ల వచ్చేటటువంటి సుఖాలు మాత్రం కోరుకుంటాడు, పుణ్యం చెయ్యడు. కానీ ఫలం పాపస్య నేచ్చంతి, ఫలం పాపస్య నా ఇచ్చంతి. పాపం వల్ల వచ్చేటటువంటి తాపాలు బాధలు ఇవి మాత్రం కోరుకోడు. పాపం చేస్తే కష్టాలే కదా. భగవంతుడు మనకి నరకంలో పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి, పాపాత్ములకి కష్టాలు వస్తాయి. ఇవన్నీ మాత్రం కోరుకోడు, కానీ పాపాలు చేస్తాడు. తెల్లారులేస్తే అబద్ధాలు, తెల్లారులేస్తే మోసాలు, తెల్లారులేస్తే దారుణాలు ఎన్నో చేస్తూ ఉంటాడు, లంచాలు తీసుకుంటూ ఉంటాడు. వీటి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? కష్టాలు. కానీ అవి మాత్రం కోరుకోడు, పాపాలు చేస్తూ ఉంటాడు. పుణ్యం చెయ్యడు, పుణ్యం వల్ల వచ్చే ఫలితాలు మాత్రం కావాలనుకుంటాడు. పాపం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు కోరుకోడు, పాపాలు మాత్రం చేస్తూ ఉంటాడు. ఇది పుణ్యము కలిగిన నరుడు అరణ్యమునందైన నతుడు రక్షించబడును. పుణ్యం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఎలా ఉంటుందంటే, చుట్టరికంబున వచ్చును. నువ్వు ఇంత పుణ్యం చేస్తే చాలు. చుట్టరికంబున వచ్చును నట్టేటను మునుగు వేళ నావై వచ్చును. నువ్వు ఎంతో కొంత ఎంత పుణ్యం చేస్తే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు చుట్టరికం బంధువులాగా వస్తుంది, అది వచ్చి నిన్ను కాపాడుతుంది. నట్టేటను మునుగు వేళ నావై వచ్చును. నువ్వు సముద్రంలో ఏట్లో మునిగిపోతున్నావు, సరిగ్గా ఎక్కడి నుంచి వస్తుందో ఆ నావ వస్తుంది. అదే పుణ్యం. పూర్వం స్వయంభవమనువు వంశానికి చెందినటువంటి ఒక మహారాజు, ఇంద్రజుమ్నుడైనటువంటి రాజుగారు ఉండేవాడు. ఆయన బతుకున్నంత కాలంలో కొన్ని వందల వేల యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, పూజలు చేశాడు, క్రతువులు నిర్వహించాడు, దాన ధర్మాలు చేశాడు, సత్రాలు కట్టించాడు. లక్షలాది మంది వేలాది మంది బ్రాహ్మణులకి భూములు దానం ఇచ్చాడు, ఆవులు దానం ఇచ్చాడు, ఎడ్లు దానం ఇచ్చాడు, స్థలాలు దానం ఇచ్చాడు. ఇలాగా ఆయన బ్రహ్మాండమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆయనకి స్వర్గలోక ప్రాప్తి, స్వర్గంలో అనేకమైనటువంటి విలాసాలు ఆయన అనుభవించడం మొదలుపెట్టాడు. చాలా కాలం ఆయన స్వర్గ సుఖాలన్నీ కూడా అనుభవించాక ఒకనాడు దేవతలు ఏమన్నారు ఆ స్వర్గంలో, నాయన మహారాజా, ఇంద్రజుమ్న మహారాజా, మీ చేసిన పుణ్యాలకి నువ్వు అనుభవించినటువంటి ఈ సుఖాలకి సరిపోయింది, నువ్వు ఇంక భూలోకానికి వెళ్ళిపోమని చెప్పారు. ఈ ఇంద్రజుమ్న మహారాజు గారు ఇదేమిటి ఎలాగా అనుకున్నాడు. తిన్నగా భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి ఇదేమిటి ఇలాగ, ఎందుకు ఇలా జరిగింది, అసలు భూలోకంలో నేను ఆర్జించినటువంటి పేరు ప్రఖ్యాతులు కీర్తులు ఇంకా లేవా, అవి సమసిపోయాయా, అయిపోయాయా, ఎవరికైనా అసలు నా పేరు తెలుసా లేదా, ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయింది కదా అని రాజుగారు వెంటనే భూలోకానికి వచ్చేసి మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చాడు. ఆ మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చి, ఓ మహర్షి అని నమస్కారం చేసి, నేను నీకు తెలుసా, నా పేరు ఇంద్రజుమ్నుడు అని. మార్కండేయ మహర్షి అన్నట్ట, నాయన నాకు తెలీదు, నీ పేరు ఎప్పుడు కూడా వినలేదు నేను. అయితే ఇక్కడికి ప్రావారకర్ణుడు అనేటువంటి హిమాలయాల్లో ఒక గుడ్లగోబు ఉంది, నాకంటే ఎన్నో వందల సంవత్సరాల పూర్వం నుంచి ఉంది అది, ఒకవేళ దానికి కానీ నువ్వు తెలుసేమో కనుక్కోమన్నాడు. ఈ యొక్క ఇంద్రజుమ్నుడు ఆ యొక్క మార్కండేయ మహర్షితోటి సైతం తిన్నగా ఆ హిమాలయాలకు వెళ్ళి ఆ ప్రావారకర్ణుడు కలుసుకుని, ఆ గుడ్లగోబు అనమాట ప్రావారకర్ణుడు,
ఆ గుడ్లగోపను కలుసుకుని నమస్కారం చేసి, అయ్యా మీరు చాలా గొప్పవారు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మీరు ఉన్నారని తెలిసింది, నేను ఇంద్రద్యుమ్న మహారాజుని, నేను మీకు తెలుసా అని. ఈ గుడ్లగోప ఆలోచించింది, నాకు గుర్తు రావడం లేదు నాయన, ఎవరివో నువ్వు, నాకు మరి ఇంద్రద్యుమ్నుడు అనే పేరు కూడా నేను ఇప్పుడు కూడా వినలేదు నేను. సరే, ఇక్కడికి కొద్ది దూరంలో ఇంద్రద్యుమ్నం అనేటువంటి ఒక కొలను ఉంది. ఆ కొలంలో నాడీజంగుడు అనేటువంటి ఒక కొంగ ఉంది. నాకంటే ఎన్నో వేల సంవత్సరాల పూర్వం నుంచి ఉంది ఆ కొంగ, దానికి కానీ నువ్వేమో తెలుసేమో చూసుకో అంది. తిన్నగా ఈ యొక్క ఇంద్రద్యుమ్న మహారాజు ఈ యొక్క మార్కండేయ ఋషితోటి ఆ గుడ్లగోపతోటి కలిసి తిన్నగా ఇవన్నీ కూడా తిన్నగా ఆ కొలల దగ్గరికి వెళ్ళి ఆ నాడీజంగుడిని కలుసుకునే ఆ కొంగకి, ఈ ఇంద్రద్యుమ్న మహారాజు, నీకు ఇంద్రద్యుమ్న మహారాజు గురించి ఏమైనా తెలుసా అన్నట్ట. ఈ కొంగ బాగానే ఆలోచించింది. ఎంత ఆలోచించినా దానికి ఇంద్రద్యుమ్న మహారాజు గురించి జ్ఞప్తికి రాలేదు. అది చూసిన మహారాజులు, ఎరిగిన మహారాజులు ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంది, కానీ ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గురించి దానికి అస్సలు జ్ఞాపకం రాలేదు. అదందిట, అయ్యా నాకు ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఎవరో తెలియడం లేదు, నేను ఎప్పుడు కూడా విన్న దాఖలాలు లేవు, చూసినటువంటి జ్ఞాపకం కూడా నాకు రాలేదు అనేసరికి అప్పుడు ఈ ఇంద్రద్యుమ్న మహారాజు అన్నట్ట, పోనీ నీకంటే ముందు ఇంకా ఎవరైనా ఉన్నారా, నీకంటే పెద్దవాళ్ళు, వాళ్ళనైనా అడుగుతాను నేను. ఈ రాజుగారికి తన కీర్తి ప్రతిష్టలు ఇంకా ఉన్నాయా లేవా పరీక్షించుకోవాలని ఈయన రాజుగారు అన్నమాట, ఈయన తపన. వెంటనే ఈ యొక్క నాడీజంగుడు అయినటువంటి ఈ కొంగ, అవును, ఇక్కడికి కొద్ది దూరంలో ఆకుపారం అనేటువంటి తాబేలు ఉంది, ఆ తాబేలుని అడగండి, ఒక కొలంలో ఉంటుంది అది అని. ఈ యొక్క ఇంద్రద్యుమ్నుడు ఇవన్నీ కలిసి తిన్నగా ఆ యొక్క తాబేలు దగ్గరికి వెళ్ళారు. ఆ తాబేలుని పిలిచారు. అది ఒడ్డుకొచ్చింది, ఆ కొలంలోంచి ఒడ్డుకొచ్చింది. అప్పుడు ఈ మహారాజు ఆ తాబేలుకి నమస్కారం చేసి, మహానుభావ, నీకు ఇంద్రద్యుమ్న మహారాజు గురించి తెలుసా అన్నారట. ఈ తాబేలు ఆలోచించింది. ఆలోచించి వెంటనే ఆనంద భాష్పాలతోటి అందిట ఆ తాబేలు, అయ్యయ్యో, ఆ ఇంద్రద్యుమ్న మహారాజు గురించి నాకు తెలియపోవడం ఏమిటి, ఆ ఇంద్రద్యుమ్న మహారాజు గారు నేను కన్నులతోటి చూశాను, నేను ఆనంద భాష్పాలు నాకు ఇలాగా రాలుతున్నాయి, ఆయన పేరు తలుచుకోకూడనే నా మనసు ఎంతో ఉప్పొంగిపోయింది. ఆయన ఎన్ని వేల యజ్ఞాలు చేశాడో, ఎన్ని యాగాలు చేశాడో, ఎంతమంది లక్షలాది మంది బ్రాహ్మలకి ఆవులు కొమ్ములకి బంగారు తొడుగులతోటి దానాలు చేశాడు, భూములు దానం చేశాడు. అటువంటి మహారాజుని తలుచుకుంటే పుణ్యం కూడాను అనేసరికి అప్పుడు ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఆ తాబేలుకు నమస్కారం చేసి, నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజుని అనేసరికి తాబేలు చాలా ఆనందపడింది. ఇదంతా కూడా దేవతలు విన్నారు. విని, ఓహో, ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క కీర్తి ఇంకా భూలోకంలో ఉంది అని వాళ్ళందరూ కూడా, ఆ దేవతలందరూ కూడా తిరిగి ఇంద్రద్యుమ్న మహారాజుని స్వర్గలోకానికి తీసుకెళ్లారు. పుణ్యం వల్ల వచ్చేటటువంటి లాభం, ఫలితం ఇలా ఉంటుందన్నమాట. అందువల్ల మానవులందరూ కూడా చక్కగా చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ చక్కగా ఆ యొక్క పుణ్యాన్ని సమపార్జించుకుని దానివల్ల వచ్చేటువంటి సుఖాలు అనుభవించాలి. మానవుడికి జంతువులకి తేడా ఏంటంటే, ఒక పిల్లి ఉందనుకోండి, ఒక ఎలకను పట్టుకు చంపుకు తింటుంది, దానికి ఇది పాపము, ఇవాళ ఏకాదశి చంపకూడదు, దానికి తెలియదు, దాని ధర్మం అది, ఆకలి చంపుకు తింటుంది. ఒక పులి ఉందంటే లేడిని చంపుకు తింటుంది. కానీ మనిషి, మనకి భగవంతుడు అన్ని విధాల జ్ఞానాలు ఇచ్చాడు, వాక్ ఇచ్చాడు, తెలివిచ్చాడు, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. కానీ ఈ ఇంద్రియాలు ఉన్నాయి చూసావా, ఇంద్రియాలకి లోబడి మానవుడు ఆ ఇంద్రియాలను జయించలేక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి
అనేటువంటి కోరికలతో అత్యాశతో ఎన్నో పాపాలు చేస్తున్నాడు. ఆ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాడు. అలా ఉండకూడదు. చేతనైనంతలో మనం చక్కగా ఆ భగవన్నామస్మరణతో పుణ్యాలు చేసి మంచిగానే ఉందామని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట.